తెలంగాణ కాంగ్రెస్లో ప్రాంతీయ సమీకరణాలపై చర్చ మరింత వేడెక్కుతోందా? ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ నయా స్కెచ్ రూపొందిస్తోందా? నార్త్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ప్లాన్ వేస్తోందా? మంత్రివర్గ విస్తరణలో ఆ ప్లాన్ను అమలు చేయనుందా? ఇంతకీ ఉత్తర తెలంగాణ పైన కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ ఎందుకు పెడుతోంది? ఉత్తర తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడానికి కసరత్తు చేస్తోందా? కేబినెట్ విస్తరణలో భాగంగా ఈసారి సమీకరణాలు మారతాయా? పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ ఎలాంటి స్ట్రాటజీ సిద్ధం చేస్తోంది? హస్తం వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్తర దక్షిణ రాజకీయ చర్చలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా ఉత్తర తెలంగాణలో మాత్రం అంత ప్రభావం చూపించలేకపోతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. నార్త్ తెలంగాణలో స్పెషల్ ఫోకస్ చేస్తేనే రానున్న రోజుల్లో పార్టీ బలపడి అధికారానికి వచ్చే అవకాశాలుంటాయని పార్టీ పెద్దలు లెక్కలు వేస్తున్నారట. దక్షిణ తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యత నార్త్ తెలంగాణకు కూడా ఇవ్వాలనే భావనలో పార్టీ నాయకత్వం ఉందట. దక్షిణ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారని, ఉత్తర తెలంగాణలో ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గం నుండి ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వలేదనే చర్చ జరుగుతోందట. అయితే ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడాలంటే దక్షిణ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారు, ఉత్తర తెలంగాణలో కూడా అలాంటి ప్రాధాన్యతని ఇవ్వాలనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోందట. తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్తర దక్షిణ తెలంగాణ రాజకీయం మొదలైనట్లు కనిపిస్తోంది. రాజకీయం అంటే అభివృద్ధిపైన నిధుల కేటాయింపులో ఉత్తర దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందో అని కాదు. సామాజిక వర్గం రాజకీయ వార్. ఇది కూడా ఒక సీనియర్ నాయకుడు ఉత్తర తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్న తర్వాత మొదలైందట. ఇటీవలే జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో బీఆర్ఎస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఉత్తర తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ మొదలైంది. అయితే కేబినెట్ లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలంతా దక్షిణ తెలంగాణకు చెందిన నేతలే ఉన్నారని, ఉత్తర తెలంగాణలోనూ సీనియర్ నాయకులు ఉన్నా కేబినెట్ లో చోటు దక్కలేదనే చర్చ మొదలైందట. ఈ చర్చతో పార్టీ ఉత్తర తెలంగాణకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతల్లో ఒకరికి కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రిమండలిలో దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి రెడ్డి సామాజిక వర్గంలో సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటే, ఇదే దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కేబినెట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఉంటే, ఉమ్మడి ఖమ్మం నుంచి కేబినెట్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇక ఇప్పుడు మంత్రివర్గంలో జరగబోయే మార్పులు చేర్పులలో సైతం దక్షిణ తెలంగాణకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లే వినిపిస్తున్నాయి. ఇందులో ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు పార్టీలో ఉత్తర తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు సైతం అవకాశం కల్పించాలని, లేదంటే రానున్న ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్ల ప్రభావం పడుతుందని కొందరి వాదనగా వినిపిస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్లో చూసుకుంటే కూడా ఉత్తర తెలంగాణ నుండి ప్రశాంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు. అయితే సర్కార్ నిజంగా ఉత్తర తెలంగాణ నుండి కేబినెట్ లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించాలంటే ఎవరికి ఛాన్స్ వస్తుందనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సుదర్శన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారని వార్తలు వినిపించినా చివరకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. మరి సుదర్శన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారా, లేదా ఉత్తర తెలంగాణ నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న భూపతి రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవ్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిల్లో ఒకరికి అవకాశం కల్పిస్తారనే భావనలో ఉన్నారట. అయితే ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి ఎమ్మెల్యేలు లేరు. అయితే ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో నేతల్లో ఒక్కరికే అవకాశం కల్పించాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారట. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉన్నాయనే భావనలో కాంగ్రెస్ నాయకత్వం ఉందట. అయితే ఇక్కడ ఓవైపు కమలం పార్టీ, మరోవైపు కారు పార్టీ ప్రభావం తగ్గించాలంటే అందుకు తగ్గ ప్రణాళికను రూపొందించాలనే అభిప్రాయంతో పార్టీ ముఖ్య నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సామెతను హస్తం పార్టీ వర్కౌట్ చేయాలని అనుకుంటోందట. ఇప్పటికే నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ క్రమక్రమంగా బలోపేతమవుతున్నటువంటి నేపథ్యంలో ఇక కేబినెట్ విస్తరణలో ఉత్తర తెలంగాణకు ప్రాధాన్యతనిస్తూ రెడ్డి సామాజిక వర్గం నుండి ఒకరిని
విస్తరణని మంత్రివర్గంలోకి తీసుకుంటే పార్టీ బలోపేతమవుతుందనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. నార్త్ తెలంగాణలో క్రమక్రమంగా గ్రాఫ్ పెంచుకోవాలన్న ఉబలాటంలో కాంగ్రెస్ ఉందట. అందుకే కేబినెట్ విస్తరణలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాలని, మొత్తంగా చూస్తే ఉత్తర తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ కేబినెట్ విస్తరణను కీలకంగా ఉపయోగించుకోవాలనే ప్రయత్నంలో ఉందని స్పష్టమైపోతోంది. మరి కేబినెట్ విస్తరణలో నార్త్ తెలంగాణ నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇస్తారా? ఇస్తే ఎవరికి ఇస్తారు? ఉత్తర తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ప్రాబల్యాన్ని తగ్గించాలంటే ఏ నేతకు ఛాన్స్ ఇస్తారు? కాంగ్రెస్ కొత్త ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాల్సిందే.